బొగ్గు గనుల వేలం సింగరేణిని షేక్ చేస్తోంది. రోజు రోజుకి ఈ అంశం రాజకీయంగా వేడి పుట్టిస్తోంది. సింగరేణితో పాటు తెలంగాణలో రాజకీయంగా బలపడేందుకు ఈ అంశాన్ని అస్త్రంగా వాడుకుంటున్నాయి కొన్ని కార్మిక సంఘాలు, రాజకీయ పక్షాలు. అయితే పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టినప్పుడే వ్యతిరేకించాల్సిన అంశాన్ని ఉభయ సభల్లో బిల్లు పాస్ అయిన తర్వాత వ్యతిరేకించడం ఆమోదయోగ్యం కాదని పలువురు వాదిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో సింగరేణి బొగ్గు గనుల అంశమే కీలకంగా మారింది. ఇప్పుడు కార్మిక సంఘాలు గగ్గోలు పెడుతున్నాయి. రాజకీయ పక్షాలు పరస్పర విమర్శలకు దిగుతున్నాయి. చేపా ఎందుకెండలేదన్నట్టే ఉంది సింగరేణి పరిస్థితి కూడా. బొగ్గు గనుల ప్రైవేటీకరణ అంశాన్ని మైలేజ్ కోసం వాడుకుంటున్న రాజకీయ పార్టీలు సింగరేణి భవిష్యత్తుకు భరోసా ఇవ్వలేకపోతున్నాయి. ప్రస్తుతం అమలులో ఉన్న మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులరైజేషన్ యాక్ట్ ప్రతిపాదించి 10 ఏళ్లు గడుస్తోంది. దేశంలోని ఖనిజ గనుల ప్రత్యేక నిబంధన పేరిట 2014 డిసెంబర్ 10న అప్పటి కోల్ మినిస్టర్ పీయూష్ గోయల్ పార్లమెంటులో ఈ చట్టాన్ని ప్రవేశపెట్టారు. బొగ్గు గనుల జాతీయకరణ చట్టం 1973, గనులు ఖనిజాల అభివృద్ధి నియంత్రణ చట్టం 1957ని సవరించడం దీని ఉద్దేశం. దేశంలోని ఖనిజ వనరుల కేటాయింపులో పారదర్శకత కోసం వేలం పద్ధతిని తప్పనిసరి చేయడమే ముఖ్య ఉద్దేశం. ఈ చట్టాన్ని 2015లో అమల్లోకి తీసుకొచ్చిన విడతల వారీగా సవరణలతో ప్రస్తుతం పగడ్బందీగా అమలయ్యేలా కేంద్రం చర్యలు తీసుకుంటోంది. MMDR చట్టాన్ని చివరగా సవరించిన తర్వాత దేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఖనిజాలు తవ్వే సంస్థలన్నింటిలో ఒకే చట్టం అమలవుతోంది. ప్రత్యేక కేటాయింపులేమీ లేకుండా పారదర్శకంగా వేలంలో పాల్గొని దక్కించుకోవాల్సిందే. వేలంలో పాల్గొనేందుకు మూలధర 4%గా నిర్ణయించారు. వేలంలో పాల్గొని గనులను సొంతం చేసుకున్న సంస్థకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి త్వరితగతిన అనుమతులు అందేలా చర్యలు తీసుకుంటారు. మూలధర ఎంత మేర పెంచినా ఆ మొత్తాన్ని ఖనిజ నిల్వలున్న ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకే మొత్తం చెల్లించేలా ఈ చట్టాన్ని రూపొందించారు. MMDR చట్టాన్ని 2015 పార్లమెంటులో మద్దతు తెలిపిన అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం తర్వాత దాంతో విభేదిస్తూ వస్తోంది. నల్ల బంగారం గని సింగరేణి 135 ఏళ్లుగా మైనింగ్ చేస్తోంది. దేశంలోనే మొదటి ప్రభుత్వ రంగ సంస్థగా సింగరేణికి ప్రత్యేక గుర్తింపు ఉంది. బ్రిటిష్, నిజాం పాలకుల నుంచి మొదలుకుని తర్వాత ప్రజాస్వామిక ప్రభుత్వాల ఆధీనంలో నిర్విరామంగా నడుస్తున్న సంస్థగా సింగరేణికో గుర్తింపు ఉంది. ఒకానొక దశలో మూసివేతకు గురయ్యే పరిస్థితి నుంచి కార్మికుల పట్టుదల, అకుంఠిత దీక్షతో లాభాలు సాధించి ప్రస్తుతం నిలకడగా ఉంది. రాష్ట్రానికి చెందిన ఎంతో మంది నిరుద్యోగులకు కల్పతరువుగా ఉంది సింగరేణి. దేశ రాష్ట్ర అవసరాలలో 10% బొగ్గుని అందిస్తూ ప్రతి సంవత్సరం నిర్దిష్ట లక్ష్యం కేటాయించుకుని ఆ గమ్యానికి చేరుకోవడం సంస్థ కార్మికుల ప్రతిభకు నిదర్శనంగా నిలుస్తోంది. అయితే ఇంతటి ఘన చరిత్ర కలిగిన సింగరేణికి బొగ్గు గనుల వేలం నుంచి ప్రత్యేక సడలింపు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతోంది. అధికారం కోల్పోయాక సింగరేణి మనుగడపై గట్టిగా మాట్లాడుతోంది బీఆర్ఎస్. కేంద్రాన్ని అభ్యర్థించడమే తప్ప పోరాడే పరిస్థితుల్లో లేదు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్. ఇక కేంద్రం నిర్ణయాన్ని సమర్థించడం తప్ప సింగరేణి భవిష్యత్తుకు భరోసా ఇవ్వలేకపోతోంది రాష్ట్రంలో రాజకీయంగా బలపడ్డ బీజేపీ. సింగరేణి గనులు ప్రైవేటు పరమయ్యేలా ఉన్నా కాంగ్రెస్, బీజేపీ అనుబంధ కార్మిక సంఘాలు నోరు మెదపడం లేదు. సింగరేణికి సడలింపు ఇవ్వాలని కోరుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి అది సాధ్యమయ్యే పని కాదని తెలుసు. దేశంలో మైనింగ్ చేసే అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీలకు ఒక చట్టం అమలవుతున్నప్పుడు సింగరేణికి ప్రత్యేక కేటాయింపు సాధ్యమవుతుందా అనేది $1 మిలియన్ ప్రశ్న. అయితే కార్మిక సంఘాలు మాత్రం కేంద్రం అనుకుంటే సాధ్యమేనని ముక్త కంఠంతో వాదిస్తూ ధర్నాలకు సిద్ధమవుతున్నాయి. సింగరేణిని ప్రైవేటు పరం చేయాలన్న దురుద్దేశంతోనే ఆ వెసులుబాటు ఉన్నా కేంద్రం స్పందించడం లేదని ఆరోపిస్తున్నాయి. తెలంగాణలోని గోదావరి లోయలలో నిక్షిప్తమై ఉన్న బొగ్గు గనులపై మైనింగ్ కంపెనీలు పెద్దగా ఆసక్తి చూపవు. ఎందుకంటే ఇక్కడి గనుల్లో 3 నుంచి 4 టన్నుల మట్టి తవ్వితేనే 1 టన్ను బొగ్గు ఉత్పత్తి అయ్యే పరిస్థితి ఉంది. ఇక్కడి గన్లను నామినేటెడ్ పద్ధతిలో కేటాయిస్తే సుమారు 14% మూలధనాన్ని ప్రభుత్వానికి కట్టాల్సి ఉంటుంది. అదే వేలంలో పాల్గొంటే తక్కువ మూలధన శాతానికే సింగరేణికి దక్కుతుందనే వాదన కూడా బలంగా వినిపిస్తోంది. గతంలో ప్రైవేటు సంస్థలు దక్కించుకున్న కోయగూడెం ఓసీ, సత్తుపల్లి ఓసీల మూలధనం సుమారు 5 నుంచి 7% లోపే.
అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఈ వేలంలో సింగరేణి సంస్థని పాల్గొననివ్వలేదు. ఈ ప్రభుత్వమైనా వేలంలో పాల్గొనేందుకు సంస్థకు అవకాశం కల్పిస్తే ఎక్కువ మూలధనం చెల్లించే అవసరం లేకుండా సంస్థను నడిపించవచ్చంటోంది కార్మిక వర్గం. సింగరేణి సంస్థ ఆధీనంలో ఉన్న ప్రస్తుత గనుల నుంచి సుమారు 1400 మిలియన్ టన్నుల బొగ్గు మాత్రమే లభ్యమవుతోంది. దీని జీవితకాలం సుమారు పుష్కర కాలం. స్వంత త్వరితగతిన కొత్త గనులను ప్రారంభించుకోకపోతే కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. దీనికోసం బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు సుదీర్ఘంగా ఆలోచించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆమోదం పొందేలా కార్యాచరణ మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. ఇప్పటికే గత ప్రభుత్వ వైఖరితో వేలంలో పాల్గొనలేకపోవడంతో 2 గనులు చేజారాయి. ఇలాంటి తప్పిదం మరోసారి జరగొద్దని సింగరేణి యాజమాన్యం భావిస్తోంది. కార్మిక సంఘాలు గనుల వేలాన్ని వ్యతిరేకిస్తున్నా సింగరేణి సంస్థ మాత్రం వేలంలో పాల్గొనేందుకు సిద్ధమవుతోంది.